హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. క్షేత్ర అధిష్టాన దేవతా స్వరూపులైనటువంటి శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క పాదపద్మలకు నమస్కరిస్తూ, మన గ్రామ దేవతలందరి యొక్క పాదపద్మలకు నమస్కరిస్తూ ఈరోజు మన ఎల్లయ్య నాయన గారి ప్రథమ ఆరాధనా మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్యులందరి యొక్క పాదపద్మలకు నమస్కరిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్వశిష్య భక్తాదులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దివ్యాత్మస్వరూపులారా, ఈరోజు మన ఈ కొద్దిమంది అయినా ఈ గురు పరంపరగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్మానాత్మ విచారణకు సంబంధించినటువంటిది. ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏ గురు సేవ అయితే కారణమైందో అది ఒక మహత్తరమైనటువంటి ప్రణాళికతోటి జరిగినటువంటి ఒక యజ్ఞం. మరి ఈరోజు ఆరాధన జరుగుతున్నటువంటి మన ఎల్లయ్య నాయన గారు వారి యొక్క త్యాగఫలం అనేటటువంటిది, ఆయన చేసినటువంటి త్యాగం గురుసేవ అయింది. ఏమిటి ఆ త్యాగం అంటే, తనకు ఏ సత్యమైతే బోధపడిందో, తను ఏ సత్యమైతే తెలుసుకున్నాడో, తను ఏదైతే గ్రహించాడో, ఆ గ్రహించినటువంటి దానితో నిరంతరం దాని యందే దృష్టించి అహర్నిశలు అదే ధర్మాన్ని అందరికీ తెలియపరచడం జరిగింది. మరి ఎల్లయ్య నాయన గారు గురువు గారు, మరి నాగేంద్ర స్వాముల వారు మరి మన అందరికీ సుపరిచితులు. వారు ప్రథమంగా ఏం మాట్లాడేవాళ్ళంటే, నాకు ఏమీ తెలియదయ్యా. ఆయన అనే మొదటి మాట ఏంటయ్యా అంటే, నాకు ఏమీ తెలియదయ్యా. ఆ మాట ఎప్పుడు దాకా చెప్తారయ్యా అంటే, 4 మాటలు చెప్పి మళ్ళీ నాకేం తెలియదయ్యా, నేను ఒక తుమ్మ మొద్దుని, నేను ఒక బండ రాయిని, నాకు అసలు ఏమీ తెలియదు. అసలు గురువుగారు నాకేం చెప్పారో నేను తిప్పి చెప్పలేను. మరి నాకేం తెలుసో నాకు తెలియదు, నాకు మాత్రం ఏం తెలియదు. ఆ గురువుగారు ఏం చెప్పారో నేను దాన్ని విన్నా. ఆ సందర్భంలో నాకేమనిపించుద్దో నేను దాన్ని అంటా. నాకేదన్నా లేదన్నది నాకు తెలియదయ్యా. ఒకవేళ నాకేమన్నా ఉందేమో నాకు అది కూడా తెలియదు. ఎందుకంటే నేను తుమ్మ మొద్దునయ్యా, నేను తుమ్మ మొద్దుని. మరి నాకేదో తెలుసు అనుకుంటున్నారేమో. నాకు గురువుగారు ఒక్కరే తెలుసు. ఆయన ఏం చెప్పాడో అది విన్నా.
చెప్పడానికి రాదు, కానీ విన్నట్టు ఉంటా, చేతనైన కాడికి ఉంటా. ఇదే నాకు తెలిసింది. నాకు చదువా సంజ లేదు. సరిగ్గా చెరుకూరు గ్రామంలో ఆయన ఒక 18 సంవత్సరాలు గురువు గారి దగ్గర ఇలా నుంచున్నాడండి. పొలానికి అన్నాలు మోసుకెళ్ళటం, ఆవులు గాయటం, ఆవులు కట్టేయటం, కట్టెపేళ్ళు బగలేయటం. ఆయనండి మీరు నమ్మరండి, బావిలో నీళ్లు లాగి 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 చేతులైతే పాసిపోయి తెల్లగా పోయినాయి. ఒక్కొక్కసారి ఆయన ఆ రోజుల్లో అక్కడ మోకాళ్ళ లోతు పల్ల ప్రాంతం, బురదలో తిరగటం. ఏమయ్యా నువ్వు కాళ్ళు కడిగింది ఎప్పుడే అంటే, కాళ్ళు కడిగింది ఎప్పుడు అంటే కరెక్ట్గా నేను నిన్న గడిగానో మొన్న గడిగానో చెప్పడానికి లేనటువంటి పరిస్థితిలో గురువుగారి యందు ఆయన శ్రద్ధ. ఈరోజు మా అమ్మగారు ఇక్కడే ఉంది. దయచేసి మా అమ్మగారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మనలో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొద్ది మంది అయినా తెలియని వాళ్ళు ఉంటారు. మా పరమేష్ఠి గారి ధర్మపత్ని. పదిహేడు సంవత్సరాలు 16 సంవత్సరాలు నాగేంద్ర స్వామి వారిని, 50 సంవత్సరాలు ఈ ధర్మాన్ని మోసినటువంటి తల్లి. ఇవాళ మన విజయలక్ష్మి గారు ఎలాగైతే చేస్తున్నారో అలా చేసినటువంటిది. ఒక 4-5 సంవత్సరాలు ఇంటికి వెళ్ళాల నాగేంద్ర స్వామి గారు. ఏ రోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక్కసారి ఇంటికి వెళ్ళి వచ్చానా అంటే, రేపు వచ్చే గురువారం వధువులే అంటే సరే అని అన్నాడు. వచ్చే గురువారం మళ్ళీ పోయి అడగల. ఆ తర్వాత ఎప్పుడో ఈయన జ్ఞాపకం వచ్చి ఒక్కసారి ఏమన్నా ఇంటికి వెళ్ళి రమ్మంటారా అంటే సరే సరే వచ్చే ఆదివారం వెళ్దులే అంటే, ఆ తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత అడిగాడు ఎప్పుడు ఇంటికి వెళ్తావు అంటే. ఎందుకంటే మనం చెప్పుకునే ధ్యానం వేరు, మనం చేసే ధ్యానం వేరు. ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చున్నాము, దీని మీద మనకు ఒక నమ్మకం ఉంది, ఇది మనల్ని ఆదరించింది, ఇది మనల్ని ఆహ్వానించింది, మనల్ని అనుగ్రహిస్తుంది అంటే దీని వెనక మళ్ళీ చాలా కృషి జరిగింది, చాలా కృషి జరిగింది. దీని వెనక మళ్ళీ ఎంతో త్యాగం ఉంది. 1660 బ్రహ్మంగారు నాటకాలు ఉచితంగా ధర్మం యొక్క ప్రబోధ చేయడానికి, ధర్మ ప్రబోధ చేయడానికి ఉచితంగా మైకు ఆయనదే, ఆర్టిస్టులు మొత్తం శిష్యులే. ఒకే ఒక 2 కట్టెలు కడితే 2 కట్టెలతోటే ఫిట్టర్ మాస్ లైట్లు గాలి కొట్టుకొని వెలుతురు పెట్టుకోవటం, బ్యాటరీ మనమే మోసుకెళ్ళటం, మైకు కూడా మనమే మోసుకెళ్ళటం, ఒక్కొక్కళ్ళు 3 పాత్రలు వేయటం, గురువుగారు బ్రహ్మంగారుగా వేయటం, సంతకాడనంగా స్టేజ్ ఎక్కితే తెల్లారి పొద్దున పూట 7:30-8 గంటల దాకా కూర్చున్న వాళ్ళు లెగిసింది లేదు, ఈయన ప్రబోధ ఆపింది లేదు. ధ్యానం చేయటం అనేటటువంటిది ఇది కాదు అని అనుకునేటటువంటిది. ఇది కాదు ధ్యానం చేయటం అంటే అని అనుకునేటటువంటిది ధ్యానం. కానీ ప్రతి వ్యక్తి యొక్క విధానం ధ్యానమే. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విధానం ధ్యానమే. కానీ ఇది కాదు అనుకునేటటువంటిది ధ్యానం, కానీ జరుగుతున్న విధానం మాత్రం ధ్యానం. దానికి నిరూపణే ఇది, దానికి నిరూపణే ఇది. గురువుగారు ఇవాళకి పరంపంత చెంది 21వ సంవత్సరం.
అంతకుముందు 13 సంవత్సరాలు, నేను 33 సంవత్సరాలు అమ్మతో నా అనుబంధం. ఒక్క రోజైనా దీనిని ఇటు పక్క పెట్టు, ఇక్కడ పెట్టు అని చెప్పనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను ఒక్కడనే. రవ్వంతంతా కూడా పని చెప్పకుండా ఉంది. ఎవరికయ్యా అంటే చెప్పావంటే నాకు అందరినీ కడుపులో పెట్టుకొని పెంచుకున్నారు శిష్యులు మొత్తాన్ని, కానీ నన్ను మాత్రం కంటిలో పెట్టుకున్నారు. అటుపక్క పరమేశ్వరి భగవాన్ సుబ్బదాస్ గారితో, అటుపక్క నాగేంద్ర స్వాముల వారితో, ఇటుపక్క ఎల్లయ్య నాయన గారితో, మళ్ళీ మా అమ్మ విజయలక్ష్మితో, ఇంతమందితోటి కలిసినటువంటి ప్రయాణం అస్మత్ గురుమండలి. ఇది సద్గురు వెంకటకోటి యోగీంద్రుల వారు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం సేవ చేయటానికి ఆహ్వానించింది. గురుధర్మం ఎప్పటికీ పెత్తనం చేయదు, ఇది ఎప్పటికీ ఆశించదు. ఇక్కడ మనం ధ్యానం చేయట్లేదు, మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేస్తున్నాం అనుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతున్నాము అని అనుకుంటున్నాం. కానీ చేస్తున్న ధ్యానమే. బతకాల్సిన బతుకు తప్ప బతకకూడనటువంటి బతుకుతున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు నిగ్రహించుకోవాల్సింది ఈ లోకాన్ని చూసి, పక్క మనిషిని చూసి ఇంకోటి అని కాదు, తను గ్రహించినటువంటి దాని దగ్గర తను నిగ్రహించుకుంటున్నారు. ఈ లోకంలో ఇంతవరకు తెలుసుకున్నది ఏమీ లేదు, తెలియబడింది ఇది. నేర్చుకున్నది ఏమీ లేదు. ఏమైతే తెలిసిందో, ఏమైతే తెలియబడిందో ఆ తెలియబడినట్టు ఉండటమే చేసేది అయ్యింది. ఆ చేసేది చేస్తూ గమనించాల్సింది గమనిస్తుంది. ఆ గమనించేటటువంటిదే ధ్యానం. ఇక్కడ ధ్యానం చేయకుండా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కష్టపడటం మన వంతు, నష్టపోవటం కూడా మన వంతు, పొరపాటు పడటం కూడా మన వంతు, దేనినైనా గమనించటం మన వంతు. ఆ గమనించిన తర్వాత ఇక చేయకూడదు చేయకుండా ఉండటం అనేటటువంటిది ఎవరూ చేయరండి. చేయమని బతులాడినా కూడా చేయరు, ఎంత లాభం ఇస్తామన్నా కూడా చేయరు. మనలో ఇక్కడ ధ్యానం చేయనటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మనం అందరం ధ్యానం చేస్తున్నాం సగౌరవంగా, ఎవరికి వాళ్ళు మీరు గుర్తుంచుకోండి. ధ్యానం చేయకుండా ఇక్కడ ఎవరూ లేవు. ఏదో మనం అనుకున్నటువంటి పవిత్ర స్థానాల్లోనో, లేకపోతే ఏ హిమాలయాలకో, లేకపోతే ఇంకేదైనటువంటి అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సు చేస్తేనే తపస్సు చేసినట్టు, ధ్యానం చేస్తేనే ధ్యానం చేసినట్టు, అదే భక్తి మార్గం అనుకునేటటువంటిది కేవలం ఒక అవగాహన కలిగేటంత వరకు మాత్రమే ఎవరైనా అనుకునేటటువంటిది. ఒక అవగాహన కలిగిన తర్వాత చెట్టున కాసినటువంటి కాయ ఎప్పుడు దాకైతే చెట్టునుంటుందో అప్పుడు దాకే ఉంటుంది. ఆ తర్వాత రాలి కింద పడినట్టు ఈ జగత్తులో, ఈ జగత్తు వ్యవహారంతో, ఈ అనిత్యంతో ఏ వ్యక్తి ఏకీభవించడు. చావకముందే ఖచ్చితంగా చచ్చి బతికేటటువంటి యొక్క మార్గం జీవన్ముక్తికి సోపానం. అది నిరంతర ధ్యానంతో ప్రతి ఒక్క వ్యక్తి నిరంతరం ధ్యానం చేస్తున్నారు. చెయ్యని వాళ్ళు ఒక్కడు కూడా లేడు. దీనిని గమనించినటువంటిది సద్గురు ధర్మం. ఆ గమనించినటువంటిది ఎవరితో ఏ రకంగా ఏకీభవించాలో ఆ గమనించినటువంటి సద్గురు ధర్మం నిరంతరం సేవ చేస్తుంది. అదిగో ఆ సేవ చేస్తేనే ఇదిగో ఈ ధర్మం ఈనాడు మన అందరికీ అందుబాటులో ఉంది. ధనం చేత కొనలేనటువంటి ఈ మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి స్వస్వరూపానుభవం అనేటటువంటిది నిరంతరం మన స్వస్వరూపాలతోనే అనుబంధం కలిగి ఉండటం చేత ఇది చెనై ఈ జనసముద్రం. అందుకనే ధర్మసూత్రాల్లో మహాత్ములు చెప్పారు, సంఘం శరణం రక్షామి అని చెప్పారు. ఆ తర్వాతనే ధర్మం శరణం రక్షామి. ఆ తర్వాతనే ఏదైనా. సంఘముతో ఈవిడి ఉండి సంఘములో జీవించడం జాత కావాలి. సంఘంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. సంఘంలో బతకటం అనేటటువంటి నైపుణ్యం ఉండాలి.
తాను ఎలా ఉండాలో అలా ఉండాలి. ప్రతి వ్యక్తి అలానే మారిపోతాడు. ఒకళ్ళనొకళ్ళు ఎవరో మార్చాతి కాదు. ఇది ఎవరిని వారు ఉద్ధరించేది, ఎవరిని వారు అందుకునేది, తనను తాను అందుకునేటటువంటిది ఈ బ్రహ్మజ్ఞాన బ్రహ్మ విద్య అనేటటువంటిది. అనేక సాధన శస్త్రనిశ్చయములు అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు ఎవరైనా. మనం అక్కడికే వచ్చాం, మనం అక్కడే ఉన్నాం. తడువుకోవాల్సినటువంటి పని లేదు. మరిచిపోయేటటువంటిది కాదు ఇది. మరుపు రానిది మన అవసరం. మన అవసరాన్ని తీర్చుకోవడానికి నిరంతరం అహర్నిశలు మనసా వాచ కర్మణ మనమందరం కూడా అదే పనిలో ఉన్నామనేటటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సందర్భం యందు మనం ఏ విధానాన్ని అనుసరించాలి అంటే సందర్భం నిర్ణయించినటువంటి దాని దగ్గర సందర్భం దగ్గర బద్ధత్వం వహించి సందర్భం నిర్ణయించినటువంటి వ్యవహారాన్ని మనం అనుసరిస్తూ ఫలాపేక్ష లేకుండా జీవించేటటువంటి దాన్ని జీవన్ముక్తికి సునాయాసనమైనటువంటి సోపానం అవుతుంది. మనం దేన్నో అందుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు లేదు. మనకి ఏదైతే అందాలో అది మనల్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది అనేటటువంటిది సద్గురు ధర్మం యొక్క ప్రజ్ఞ. దానిని మనం అందరం అనుసరిస్తున్నాం. అదే రకంగా కొనసాగిద్దాం. దాంట్లోనే మనం నిమగ్నమై ఉందాం. కాబట్టి సద్గురు వెంకటకోటి యోగేంద్రుల వారి యొక్క అనుగ్రహంతో, అస్మద్ గురుమండలి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది త్యాగదనుల యొక్క సిద్ధ పురుషుల యొక్క అనంతమైనటువంటి సేవతో నిరంతరం ఏదైతే మనకు ఒక అవగాహన కలిగిందో ఆ అవగాహన మీద దృష్టి ఉంచుకొని ఎవరు ఎక్కడ ఉంటే అంత అనకూడదు అనకుండా, వినకూడదు వినకుండా, చేయకూడదు చేయకుండా, తినకూడదు తినకుండా ఎలా ఉండాలో ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి నిర్ణయించుకొని మనం ఎక్కడ ఉంటే అక్కడ మన పాత్రని మన పాత్రగా ఉంచితే ప్రతి ఒక్క పాత్ర అక్షయ పాత్రనని, ప్రత్యేకత అనేటటువంటిది లేదని, మనకేం కావాలో అనేది మనం అడుక్కుంటానికి భిక్ష అడగటానికి మన జన్మలు తక్కువైనవి కాదని, మనం అందరం కూడా ఋషులకు వారసులమని, ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరించాలో ఆ విధానాన్ని అనుసరించటలేదనేటటువంటి భావంతో బ్రతుకుతూ ఎలా ఉండాలో అలా ఉండేటటువంటి జీవించేటటువంటిది అంతరంగా ప్రతి ఒక్కళ్ళు జీవిస్తున్నామని, నిరంతరం మనం అందరం అదే ప్రయత్నంలో ఉన్నామని, ఎవరు ఏ గురువుని ఆశ్రయించినా కానీ గురువు మాత్రం గురు ధర్మం ఒకటేనని దానిని గుర్తెరిగి ఈ సద్గురు ధర్మానికి, ఈ మహాత్ముల యొక్క త్యాగధనానికి, ఈ మహాత్ముల యొక్క త్యాగం మనకు అందించినటువంటి అమృతతత్వం అని నిరంతరం మనం ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఎవరికి వాళ్ళం బ్రతకడం కాకుండా జీవించేటటువంటి విధానాన్ని మనకు అర్థమైనంత వరకు ఈ మార్గంలో కొనసాగుదామని, ఎవరికి ఎవరు తక్కువ కాదని, ఇది మనం ఏ ఒక్కళ్ళు కూడా అందుకోలేనిది కాదని, సునాయాసనంగా అందుకోవచ్చని, దానిని సహజ మార్గం అని, ఆ మార్గంలో ప్రయాణం కొనసాగించినటువంటి మార్గంలో సద్గురుదేవులు ఎల్లయ్య గారు చివరి 2-3 సంవత్సరాల్లో వారితో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ధర్మం అంటే ఏందో పూర్తిగా అర్థమై ఉంటుంది. తప్పకుండా మనం అందరం ఒకళ్ళనొకళ్ళం కలుపుకొని ఈ మార్గంలో కలిసి ఈ శరీరంలో ఉన్నంతకాలం కలిసి ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నం చేద్దామని, అలాంటి శక్తిని అలాంటి యుక్తిని సద్గురు ధర్మం మనకి నిరంతరం వెంట జంట ఉండి నడిపిస్తున్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అస్మద్ గురుమండలికి, సద్గురు వెంకటకోటి యోగేంద్రుల గురువర్యులకు, నిరంతరం సేవ చేసేటటువంటి త్యాగధనులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈమె మా అమ్మగారు. అందరూ ఒకసారి చూడాలని, ఈ అర్హత, వారి త్యాగం 24 గంటల్లో ఎన్నిసార్లు అన్నం వండారో, ఎన్నిసార్లు పెట్టారో ఎవరికి తెలియదు. మా గురువు గారు జమదాగ్ని లాంటి వారు. కంటి చూపుతో ఏదుంటే అది శ్రేయటం తప్ప అన్ని బాధలనే ఓర్చుకొని ఇంతమంది బిడ్డలను తయారు చేసిన మన అమ్మకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? ఆమె ఓర్పు
ఇదిగో ఇక్కడ దాకా ఇంతమంది బిడ్డలను కానీ ఇంకెంతమంది బిడ్డలను కనాలో, ఇంకెంతమంది బిడ్డలు ఇక్కడికి రాకుండా ఉన్నారో అది వారు కన్న ధనం ఇది మనం అందరం కూడా. కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా, అవకాశం ఉన్నంత వరకు మనకి ఏమైతే తెలుసో ఆ తెలిసినటువంటి దానిని వదులుకోకుండా, దానికోసం బ్రతకకుండా, మనకేమైతే తెలుసో తెలిసినటువంటి దానికోసం కనుక బతికితే అది జీవన్ముక్తి అవుతుంది. దానికి మించినటువంటి జీవన్ముక్తే లేదు. మోక్షం అనేటటువంటిది ఒక పదం. మనం మోక్ష కాములం కాదు, మోక్ష సిద్ధులం. శక్తి కాములం కాదు, శక్తి సంపన్నులం. అఖండ జ్ఞాన శక్తి స్వరూపాలం మనం అందరం కూడా. నిరంతర ధ్యానం యొక్క ప్రక్రియలో మనల్ని మనం నిద్ర లేపుకుంటూ జాగృతిలో మనల్ని మనం ఎరుకుపరుచుకునేటటువంటి విధానమే ఈ బ్రహ్మజ్ఞాన బ్రహ్మ విద్య సత్యవ్రత సిద్ధాంతం అనేటటువంటిది. అలాంటి త్యాగదనుల యొక్క పాదపద్మలకు నమస్కరిస్తూ ఈరోజు మన ఎల్లయ్య నాయన గారి యొక్క ఆరాధన సందర్భంగా మనం అందరం ఇక్కడ కలిసినందుకు వారి యొక్క అనుగ్రహం మన అందరిపైన పరిపూర్ణంగా ఉండి మన అందరినీ కూడా స్వస్వరూప చైతన్యం వైపు మన నడకని నడతగా మార్చుకునేటటువంటి అనుగ్రహాన్ని అనుగ్రహిస్తారనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హరి ఓం తత్సత్. మరి సద్గురు శ్రీనివాసానంద స్వామి వారు మరి పత్తిపాడు వాస్తవ్యులు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మీరు విన్నారు. సేవ అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా వారు వివరించారు. ఎందుకంటే మన త్యాగం సేవగా మారాలి. మనం అనేకమైనటువంటి త్యాగాలు చేస్తాం. ఆ త్యాగాలు అనేటువంటివి సేవగా మారినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. మనకు పూర్వము దౌమ్యుడు అనేటువంటి ఒక గురువుగారు ఉన్నారు. ఆ గురువుగారి దగ్గర చాలామంది శిష్యులు శిక్షణ పొందుతూ ఉన్నారు. ఒకరోజు ఆ గురువుగారు పొలం పని నిమిత్తం ఒక శిష్యుని, అంటే వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటే దానికి సంబంధించి ఆ కాలువకి గండి పెడితే ఆ నీళ్లు పొలంలో నుంచి వస్తే పంట కొట్టుకుపోద్దేమో అన్న ఉద్దేశంతో శిష్యుడిని పొలానికి పంపిస్తారు. పంపిస్తే ఆ శిష్యుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ప్రవాహం అధికంగా వస్తూ ఉంటుంది. మట్టి వేస్తాడు, గడ్డి వేస్తాడు, ఏది వేసినా కొట్టుకొని పోతూ ఉంటుంది. అలా కొట్టుకొని పోతుంటే చాలా వరకు ట్రై చేస్తాడు. చివరికి ఏం చేయడానికి అవకాశం లేక తనే ఆ గండి పడినటువంటి నీళ్లు పొలంలోకి రాకుండా అడ్డుగా పడుకుంటాడు. ఇక నీళ్ళు అయితే రావట్లా, కానీ ఆయన ఆ గండికి అడ్డంగా పడుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన బయటకు వస్తే మళ్ళీ నీళ్ళన్నీ పొలంలోకి వచ్చి పంట అంతా కొట్టుకొని పోయింది. గురువుగారు మరి చాలాసేపు చూస్తారు. మరి శిష్యుణ్ణి పొలానికి పంపిస్తేని మరి వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి అని చెప్పి ఇంకా మిగతా కొంతమంది శిష్యుల్ని తీసుకొని పొలానికి వస్తారు. వచ్చిన తర్వాత అరుణుడు, ఆయన పేరు అరుణ, ఎక్కడున్నావు అన్నాడు. ఇక్కడే ఉన్నా గురుస్వామి అన్నాడు. అంటే ఆ మట్టిలో పడుకొని ఉంటే కనపట్టలా, చెయ్యి ఎత్తితే చెయ్యి కనపడుతుంది. ఓహో ఇక్కడున్నాడు శిష్యుడు అని చెప్పి వస్తాడు. వచ్చిన తర్వాత చూస్తే ఆ గండికి, అంటే నీటి ప్రవాహం పొలంలోకి రాకుండా అడ్డుగా పడుకొని ఉన్నాడు. అప్పుడు గురువుగారు అనుకున్నారు, అంటే ఒక శిష్యుడికి ఒక పని అప్పచెప్తే, ఒక సేవ ఇస్తే ఇంత డెడికేషన్ తోటి, ఇంత అంకిత భావంతో చేయాలి అనేటువంటి దానికి సంకేతం అన్నమాట. అప్పుడు గురువుగారు ఆ శిష్యుడిని అనుగ్రహిస్తారు. అనుగ్రహించినటువంటి ఆ క్షణంలోనే సమస్త వేద జ్ఞాన పారంగుతుడవుతాడు. అంటే అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఒక్కొక్కడికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది. ఎంతో కాలం సాధన చేసి పొందవలసినటువంటి గొప్ప జ్ఞానాన్ని ఒక్క క్షణంలో సద్గురువు అనుగ్రహించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఎవరికి అనుగ్రహిస్తారు అంటే, ఎవరైతే అలాంటి సేవ చేస్తారో, ప్రతిఫలాన్ని ఆశించకుండా, కీర్తికాంక్షల కోసం కాకుండా నిస్వార్థంగా శిష్యుణ్ణి తరింపచేయటం కోసం గురువు అలాంటి జ్ఞానాన్ని అందిస్తారు. మరి శిష్యుడు అంతా సేవాభావంతో ఉన్నప్పుడు సద్గురువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రసరితమవుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడు మన నాయనగారు చెప్పారు, ఇక్కడ మరి చెరుకూరు సుబ్బదాస్ గురువు గారి యొక్క అనుగ్రహం,
నాగేంద్ర స్వామి వారి మీద ప్రసరితమైంది. మరి వారి యొక్క జ్ఞానం, వారి యొక్క అనుగ్రహం మరి ఎల్లయ్య గురువుగారి స్వామి మీద ప్రసరితమైంది. అందుకే ఇంతమందికి ఈ యొక్క జ్ఞానం అందుతుంది అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా వివరించారు. మరి వారు చూడండి, అమ్మగారు ఎక్కడో ఉంటే అమ్మగారు అక్కడ కాదు ఉండాల్సింది ఇక్కడ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే, అంటే ఒక భక్తుడు గురువుకి ఎంతటి స్థానాన్ని ఇవ్వాలి అనేటువంటిది కూడా వారు ఒక మెసేజ్ అనేటువంటిది మనందరికీ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. అంటే గురువుని ఎప్పుడూ ఉన్నతంగానే చూడాలి తప్ప తక్కువగా చూడొద్దు అనేటువంటి సందేశం కూడా ఇక్కడ మనకు అందించటం అనేటువంటిది జరిగింది. చాలా మంచి సందేశం. అంటే ఇప్పుడే కాదు, ఇది ఈ ఒక్కరోజుతో కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా కానీ గురువుని పైనే ఉంచాలి, శిష్యుడు ఎప్పుడూ కిందే ఉండాలి తప్ప నాకు ఎక్కువ తెలుసు అనేటువంటి అహంకారం కానీ అలాంటివి రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం శిష్యుడు చేసినప్పుడు మాత్రమే ఆ జ్ఞానంతో స్థిరంగా ఉంటాడు, లేకపోతే జారిపోతాడు. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.